నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మీ భూమి లావణి పట్టాలో ఉందా లేక పోరంబోకు పట్టా భూమి అని మీరు బాధపడుతున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. అసైన్ భూములకు పట్టాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వినేందుకు చాలా గుడ్ న్యూస్ అయినా అమలు ఎప్పుడవుతుంది, అసలు అవుతుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పట్టాలైతే ఇస్తామన్నారు, కానీ లబ్ధిదారులు ఎలా గుర్తిస్తాము అన్నది చెప్పడంలో సర్కార్ క్లారిటీ ఇవ్వడం లేదు. గతంలో భూమిని పొందింది ఒకరైతే ప్రస్తుతం సాగులో ఉంది మరొకరు. మరి ఆ లావణి భూమి ఎవరి సొంతం అవుతుంది అనే సందేహాలు అందరిలో మొదలవుతున్నాయి. ఉమ్మడి ఏపీలో పేదలకు సాగు కోసం దశల వారీగా అప్పటి ప్రభుత్వాలు భూమిని కేటాయించాయి. అసైన్ చట్టం ప్రకారం భూమిని పొందిన యాజమాని తప్ప మరెవ్వరికి దానిపై అధికారం లేదు. దాన్ని అమ్మడం, దానం చేయడం లేదా బహుమతిగా ఇవ్వడం అస్సలు సాధ్యం కాదు. అలాగే ఆ భూమిని అమ్మకాలు జరగకుండా అసైన్ భూముల బదిలీ నిషేధం చట్టం 1977ను తీసుకొచ్చారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఆ భూమిపై ఎవరికి హక్కులు ఉండవని, అమ్మడానికి కొనడానికి వీలు లేదని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అసైన్ భూమి ఉంది అంటే దాదాపు 24.25 లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నట్లుగా సర్కార్ లెక్కల్లో తేలింది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 2.5 లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్లో 1.77 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 1.31 లక్షల ఎకరాలు, మెదక్లో 1.49 లక్షల ఎకరాలు, నల్గొండలో 1.41 లక్షల ఎకరాలు, నిజామాబాద్లో 1.31 లక్షల ఎకరాలు ఉన్నాయి. అసైన్ చట్టం ప్రకారం ఆ భూములను లబ్ధిదారులు ఎవరికి అమ్మడానికి వీలు లేదు. అనర్హులు ఎవరైనా ఆ భూమిలో ఉంటే ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకొని తిరిగి పేదలకు ఇచ్చేందుకు మాత్రం అవకాశం ఉంది. అయితే చాలా జిల్లాల్లో చేతులు మారిన భూములు వెనక్కి తీసుకునే పరిస్థితులు లేవు. కానీ కొన్ని చోట్ల 10 మంది వరకు యాజమాన్యాలు మారారు. చాలా చోట్ల నాటి వ్యవసాయ భూములు నివాస ప్రాంతాలుగా మారాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ భూములను ప్రస్తుతం కబ్జాలో ఉన్న వారికి కేటాయిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసైన్ భూములకు పట్టాలు ఇవ్వాలని గతంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2018లో అసైన్ కమిటీలను రద్దు చేశారు. ఆ అధికారులను కలెక్టర్కు అప్పగించారు. అసైన్ భూముల కబ్జా అయిన చోట యజమానులకు ఆ భూమిలో ప్రస్తుతం ఉన్న వారికి నోటీసులు జారీ చేశారు. నిరుపేదలు ఉంటే వారికి ఆ భూమిని ఇచ్చేందుకు పరిశీలించాలని గత కేసీఆర్ ప్రభుత్వం సూచించింది. నిజమైన నిరుపేదలకు లబ్ధి జరగాలని, ఆలస్యమైనా పర్వాలేదని అధికారులకు కేసీఆర్ సూచించారు. అయితే అది పలు కారణాలతో అమలు కాలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా సేమ్ కేసీఆర్ పాలసీనే ఫాలో అవుతుందని చెప్పుకోవచ్చు. చట్టానికి సవరణ తీసుకురావాలని చూస్తోంది. 20 సంవత్సరాల అప్పగింత తర్వాత హక్కులు కల్పించాలని వారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపుగా 20 ఏళ్ల సాగు చేసుకున్న వారికి ఆ భూమి హక్కులను పొందే అవకాశం ఉందని అప్పటి ప్రభుత్వాలు కూడా ఆలోచించాయి. ఇప్పుడు అదే విధానంపై ప్రభుత్వం కసరత్తులు చేస్తుందట. ఇక్కడ అసైన్ భూములకు పట్టా విషయంలో మరో చిక్కు వచ్చి పడింది. ఇప్పుడు వ్యవసాయ భూములుగా గ్రామీణంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు పట్టణ ప్రాంతాలుగా, వాణిజ్య కేంద్రాలుగా మారాయి. కొన్ని జిల్లాల్లో కోట్ల ధర పలుకుతున్నాయి. అలాంటి చోట్ల అసైన్ భూములు క్రయ విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయని రెవెన్యూ శాఖ గుర్తించింది. చాలా మంది చేతులు మారాయి. వాటిపై ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అలాగే అసైన్ ల్యాండ్స్ నగర శివారులో ఉండడంతో కోట్లు పలుకుతున్నాయి. కొంతమంది భూ బకాసురులు ఆ ల్యాండ్స్ కోసం
కోసం కాచుకొని కూర్చున్నారు. ఇప్పుడు వాటికి పట్టాలిస్తే పరుల పాలే అవుతుందని గతంలో కాంగ్రెస్ లీడర్లు VH ఆరోపించారు. మరి ఇప్పుడు ఎలా ముందుకు వెళతారో చూడాల్సి ఉంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.